అంటే నిజంగా ఒక మనిషి ప్రవర్తన లగ్నంలో ఆ గ్రహం ఉండడం వల్ల అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఒక రాజు లాంటి లక్షణం ఉంటుంది వాళ్ళకి. ఆ లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే లగ్నం యొక్క స్వభావం ఎప్పుడు మారదు. అదే నేను చెప్పాను. ఎందుకంటే అది నీకు జన్మతః వచ్చింది. అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయాలనే మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. హెచ్చు తగ్గులు అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఒక రాజు అంటే గుణాలకు సంబంధించి ఈ లగ్నం అనే అంటే పదం మనం ఏదైతే వాడుతూ ఉంటామో అది ఒకవేళ సింహ లగ్నం అయితే లేకపోతే వృషభ లగ్నం అయితే ఆ స్వభావం అన్నది మారుతూ ఉంటుంది. మనిషి ప్రవర్తన అన్నది లగ్నం బట్టి చెప్పేస్తూ ఉంటారు. అంటే నిజంగా ఒక మనిషి ప్రవర్తన కొంతమంది చాలా శాంత స్వభావంతో, కొంతమంది ఊరికే అన్నిటికీ ఉద్రేకపడుతూ అరుస్తూ ఉంటారు. అంటే ఇది నిజంగానే ఇలా లగ్నంలో ఆ గ్రహం ఉండడం వల్ల అంటారా? అంటే ఇప్పుడు లగ్నం అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అనమాట. అదే నేను ఇందాక చెప్పాను, ఒక నిద్ర లేవడం లాంటిది. ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే మనము అందరం ఒక లోకం నుంచి వచ్చి ఉంటాం. ఈ మనం మనుష్య లోకం నుంచే వచ్చిన వాళ్ళం కాదు మనం. మనకి చతుర్దశ భువనాలు ఉన్నాయి, చాలా లోకాలు ఉన్నాయి. ఈ లోకాల నుంచి మనం ఏదో ఒక లోకం నుంచి మనం వచ్చి ఉంటాం. ఆ స్వభావం తీసుకొని మనం వస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఒక రాజు లాంటి లక్షణం ఉంటుంది వాళ్ళకి. ఆ లక్షణం ఎక్కడి నుంచి వస్తుందంటే వాడు వచ్చిన ప్రదేశం నుంచి ఉంటాం. ఆ ప్రదేశం నుంచి వచ్చినందుకు కానీ ఆ లక్షణంతోనే వస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు రాయలసీమ నుంచి ఒక అతను వచ్చాడు అనుకోండి, వాళ్ళు కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు జనరల్గా వాళ్ళ స్వభావం అది. ఇప్పుడు ఒక ఆంధ్ర సైడ్ నుంచి వచ్చారు, వాళ్ళు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ భాష తీరు ఎలా ఉంటుందో, వాళ్ళ శైలి, వాళ్ళ విధానం ఎలా ఉంటుందో, అట్లాగే ఒక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కొన్ని స్వభావాలు అనేది వాళ్ళకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ స్వభావాలే వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు కూడా. ఇంకోటి ఏంటంటే ఈ లగ్నం ఎంత ప్రధానం అంటే వాళ్ళ జీవితం మొత్తం దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఒక రాజులాగానే, అంటే వాళ్ళు ఏంటంటే దేనికి లొంగరు, అన్నిటినీ ఎక్స్పీరియన్స్ చేయాలనే మనస్తత్వం వాళ్ళకు ఉంటుంది. హెచ్చు తగ్గులు అన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఒక రాజుకి ఎలా అన్ని సౌకర్యాలు ఉంటాయో జీవితంలో అన్నీ పొందే ప్రయత్నంలో ఉంటారు వాళ్ళు చూస్తే వాళ్ళు చాలా ట్రయల్స్ అండ్ ఎర్రర్స్ చాలా చేస్తుంటారు. సింహలగ్నం వాళ్ళు అన్ని రంగాల్లో వెళ్ళాలని చూస్తారు. కాకపోతే ఏంటంటే ఈ లగ్నం తాలూకు శక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళకి ఈజీగా గుర్తింపు వస్తుంది ఈ సింహలగ్నం వాళ్ళకి. అట్లాగే ప్రతి లగ్నానికి ఒక లక్షణం అంటూ ఉంటుంది. ఆ లగ్నం వెనకాల ఒక గ్రహం ఉంటుంది. ఇక్కడ సూర్యుడు ప్రధానంగా పనిచేస్తాడు. సూర్యుడు ఏంటంటే అతను ఎక్కడున్నా వెలుగుతాడు. కాబట్టి వీళ్ళకి కూడా వెలిగే గుణం అనేది వీళ్ళకి ఉంటుంది. ఎక్కడున్నా ఇప్పుడు మీరు ఒక టార్చ్ లైట్ తీసుకెళ్ళి ఒక గుంతలో వేసినా కూడా అక్కడి నుంచి అది వెలుగుతుంది. అంటే అక్కడి నుంచి అది ప్రకాశిస్తుంది. అంటే దాంట్లో ఉన్న లోతులు చూస్తుంది. ఇప్పుడు ఇదే సింహలగ్నం వాళ్ళు వివిధ రంగాల్లో ఉన్నప్పుడు ఎలా పనిచేస్తుందంటే వాళ్ళు ఒకటే రంగంలో ఉన్నారని ఏం లేదు. వాళ్ళకున్న గ్రహస్థితిని బట్టి ఒక్కొక్క రంగంలో వెళ్తారు. ఒక జర్నలిస్ట్గా వెళ్ళాడు అనుకోండి ఓ సింహలగ్నం వాళ్ళు, వాటి ఒక చీకటి కోణాన్నంతా తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొస్తాడు. సో ఇట్లా వాటి యొక్క స్వభావాలు, అంటే ఇది ఒక బేసిక్ మూలకంగా ఒక స్వభావం అంటూ వాళ్ళకు ఉంటుంది. ఎక్కడ పోయినా ఆ స్వభావం వదిలిపెట్టరు వాళ్ళు, ఆ స్వభావం అలాగే ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి, అంటే ఒక్కొక్క గ్రహం ఇన్ని సంవత్సరాలు అని అలా మనకి అంటే గదులు ఏవైతే ఉంటాయి అంటే 9 భావాలు, అందులో మార్పు అన్నది ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టుగా ఈ లగ్నం అయితే అది ఎప్పటికీ మారదు, జీవితాంతం లగ్నం అలాగే ఉంటుంది. మిగతా గ్రహాలు ఇప్పుడు గురుడు బాగున్నాడు, ఇప్పుడు శని బాలేదు, ఇలా చెప్తూ ఉంటారు. మరి అటువంటప్పుడు అదే లగ్నంతో ఉన్నప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా మరి జీవితాంతం మరి ఆ లగ్నం యొక్క ప్రభావం అది పడుతూనే ఉంటుందా? దీనికి ఎటువంటి పరిహారాలు ఏముండవు? ఉండదు. అంటే లగ్నం యొక్క స్వభావం ఎప్పుడు మారదు. అదే నేను చెప్పాను. ఎందుకంటే అది నీకు జన్మతః వచ్చింది. ఇప్పుడు ఆకలి, మీకు జన్మతః ఆకలి ఉంటుంది. ప్రతి శిశువుకి జన్మతఃనే ఆకలి ఉంటుంది. ఇప్పుడు పుట్టిన బిడ్డ పుట్టంగానే ఏడుస్తాడు. వాడికి అమ్మ పాలు ఇవ్వగానే వాడు ఏడు పాపేస్తాడు. ఎట్లయితే ఆకలి నీకు జన్మతఃనే ఎలా అయితే వచ్చిందో కొన్ని స్వభావాలు అలాగే వస్తాయి మనకి. ఆ లగ్నం తాలూకు ఎఫెక్ట్ అనమాట అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మీరు అన్నట్టుగా జాతక చక్రంలో మనం పుట్టినప్పుడు కొన్ని గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహ స్థితులు ఎప్పుడూ మారవు, కానీ గ్రహాలు ఇన్ జనరల్గా తిరుగుతూ ఉంటాయి. అవి ఎట్లా అంటే గోచారం అంటాం దాన్నే. ఇప్పుడు అవి గోచార వశాత్తుగా అవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగినప్పుడు ఇచ్చే ఎఫెక్ట్స్ వేరేగా ఉంటాయి.
అంటే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మన జాతకంలో ఒక 4వ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నీకు 4వ స్థానంలో ఉంటాడు, ఆయన ఎక్కడ కదలడు. కాకపోతే గోచారంలో అతను కదులుతుంటా, అంటే నువ్వు పుట్టినప్పుడు ఉన్న గ్రహము అక్కడే ఉండాలని ఏం లేదు, అది తిరుగుతూనే ఉంటుంది. కానీ నీకు ఆ తిరిగే క్రమంలో వివిధ రకాలైన ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. అలా ఉంటుంది.